మట్టి వినాయకుడిని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ముందుకు వెళుతోంది. ప్రతి సంవత్సరం మట్టి వినాయకుడి ప్రతిమలు పంపిణీ చేస్తారు. ఇందులో భాగంగా ఏడాది బెండ విత్తనాలతో కూడిన 10,000 వినాయక ప్రతిమలను తయారు చేశారు. ఆల్ ఈజ్ వెల్ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పంపిణీ చేస్తామని అధికారులు తెలిపారు. దీంతో విద్యార్థుల్లో అవగాహన పెరిగి జల వనరులు కాపాడడానికి, పర్యావరణాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. దీనిపై మరింత సమాచారం ఐ న్యూస్ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. వినాయక చవితి నవరాత్రులు వచ్చాయంటే చిన్నవారి నుంచి పెద్దవారి దాకా ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి పందిర్లు వేస్తూ ఎంతో సంబరాలు అంటుకునే విధంగా అయితే ఈ యొక్క నవరాత్రులు చేస్తారు. ఇటువంటి నేపథ్యాలు వేసుకుంటే ఏవైతే మట్టి వినాయకుడు పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అంటే ఆంధ్రప్రదేశ్ ఎవరైతే కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో, అలాగే ఆల్ ఈజ్ వెల్ రోటరీ క్లబ్ వీరంతా కూడా సంయుక్తంగా మట్టి బొమ్మలు పూజిస్తే పర్యావరణం కాపాడడం దిశగా అయితే ఈరోజు మట్టి బొమ్మల్ని ఓపెన్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం మన వద్ద ఎవరైతే పొల్యూషన్ బోర్డు సంబంధించి డిఏ ఉన్నారో వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు చూసాం అంటే పర్యావరణం కాపాడే దిశగా మట్టి బొమ్మల్ని మీ అంతా కూడా ఓపెన్ చేయడం జరిగింది. అసలు ఏంటి దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ప్రతి సంవత్సరం కూడా ప్రాంతీయ కార్యాలయం కాలుష్య నియంత్రణ వారు మన జల వనరులని అంటే వాటర్ బాడీస్ని ప్రొటెక్ట్ చేయడానికి, దాని క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ బొమ్మలు, వాటితో ఉండేటటువంటి రసాయనిక రంగుల వల్ల జల వనరులు కాలుష్యానికి గురి కాబడుతున్నాయి. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మనము మట్టి వినాయకుడి ప్రతిమల్ని పంచిపెడుతున్నాం ప్రతి సంవత్సరం. కానీ ఈ సంవత్సరం ఏంటంటే అదే మట్టి వినాయకులలో బెండ విత్తనాలు వేసి స్కూల్స్లో పిల్లలకి పంపిణీ చేసి వాళ్ళు నిమజ్జనం ఇంట్లో ఒక తొట్టెలో కానీ కుండీలో కానీ వేస్తే నిమజ్జనం అనంతరం ఆ బెండ మొక్కలు వస్తాయి, వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది మట్టి వినాయకుడిని. ప్రతి ఇయర్ మీరు మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తూ ఉంటారు, కానీ ఈరోజు మీరు చెప్తున్నారు అంటే ఈ యొక్క మట్టి విగ్రహాల్లో ఏవైతే బెండ విత్తనాలు ఉంటాయని చెప్తున్నారు. అంటే యువతకి ముఖ్యంగా స్కూల్ స్టూడెంట్స్కి ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి? వాళ్ళలో పర్యావరణం మీద ఒక ప్రేమ పెంపొందించాలని, ప్లస్ ఒక హరిత విప్లవం గ్రీనరీ డెవలప్మెంట్కి సంబంధించి వాళ్ళలో ఒక బీజం నాటాలని ఈ బెండ బీజాలు మనం నాటుతున్నామండి. దాంట్లో వాళ్ళు ఖచ్చితంగా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఒక సంవత్సరం ఇల్లు మెయింటైన్ చేశారంటే ప్రతి సంవత్సరం కూడా అదే ట్రెడిషన్ కంటిన్యూ చేయాలని ఒక ఆశ, ఉల్లాసం, ఉత్సాహం రేకెత్తాయండి వాళ్ళలో. చెప్పండి, ఇప్పుడు ఆల్ ఈజ్ వెల్ అంటే ఇప్పుడు గ్రీనరీయే అంటే ప్రతి దుక్కున ఎక్కడైనా గ్రైండర్ విధంగా మీరు ముందుకు వెళ్తూ ఉంటారు. ఈరోజు చూసాం ఈ ప్రతిమలు పంపిణీ చేస్తున్నారు. అంటే ఇదేంటి ఇదంతా ఏమనుకోవచ్చు? ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ శంకర్రావు గారు ఒక మంచి ఐడియా చెప్పారండి. మనం ఇంటర్మీడియట్, డిగ్రీ మిగతా వాళ్ళకి ఇచ్చే కంటే 1వ తరగతి నుంచి 5వ తరగతిలో పిల్లలకి మనం ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి అవగాహన కలిగిస్తున్నాం. వాళ్ళకి ఎన్విరాన్మెంట్ కనెక్ట్, తర్వాత అగ్రికల్చర్ కనెక్ట్, ప్రేమ వస్తుంది. ఒక కుక్కను ఎలా పెంచితే అభిమానంగా ఉంటారో మొక్కను పెంచుతారు కుండీలో. దానివల్ల ఏమవుతుంది, ఈ బెండ విత్తనాలు ఒక 2 నెలలకో 3 నెలలకో అయిపోవచ్చు, మళ్ళీ పెంచచ్చు, తర్వాత మొక్కకి కనెక్ట్ అవుతాడని సదుద్దేశంతో మనం ప్రతి స్కూల్స్కి వెళ్ళి ఇది 1 మంత్ డ్రైవ్ అండి. వీళ్ళు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాకు అవకాశం కల్పించారు. అందువల్ల మేమేంటే ఆల్ ఈజ్ వెల్ అటు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మా తడాల బుజ్జి గారు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో, ఆ టీం ఆధ్వర్యంలో ప్రతి స్కూల్కి వెళ్ళడం, వాళ్ళకి అవగాహన కల్పించడం. పిల్లలకి అంటే ముఖ్యంగా చిన్నపిల్లలకి 1వ, 5వ తరగతి చదివే పిల్లలకి ఈ ఇంజెక్ట్ చేస్తే దీనివల్ల పర్యావరణం వారికి అవగాహన వస్తే దానివల్ల మీ యొక్క ఈ యొక్క కార్యక్రమం చేస్తుందని చెప్పి ఒక పక్క ఆల్ ఈజ్ వెల్ చెప్తున్నారు. మరోపక్క అంటే ఇదంతా కూడా అంటే వీరితో సారథ్యంలో మేమంతా చేయడం వల్ల ఈ యొక్క అవగాహనలో నేను కూడా ఉండడం వల్ల ఎంతో ఆనందంగా అని చెప్పి ఒక పక్క రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ చెప్పే పరిస్థితి రావడం. ఇదే కొంత తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, కాకినాడ నుంచి. ఇప్పుడు స్పీడ్ న్యూస్